ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 147 అధ్యాయము 2వ వచనం. వాక్యం చదువుకునే ముందు ఈ వాక్యం నీతో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో ఒకసారి మనము వివరించుకుందాం. ఎందుకు అంటే నీవు ఆలోచిస్తున్నావు ఒక మంచి ఆలోచన ఏమిటంటే, నేను పరిశుద్ధతలో మందిరంలో ఉన్నప్పుడు ఉంటున్నాను, ఆత్మీయతలో చాలా బాగా మందిరంలో ఉన్నప్పుడు బలపడుతున్నాను. కానీ అదే పరిశుద్ధత, అదే ఆత్మీయత బయట ఉన్నప్పుడు, పని చేసుకున్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకు నేను చెయ్యలేకపోతున్నా, ఎందుకు నేను ఉండలేకపోతున్నా అని నీవు అనుకుంటూ ఉన్నావు. అందుకే దేవుడు ఈ వచనంతో నిన్ను పలకరిస్తున్నాడు. ఏమని అంటే, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. నిన్ను ఆ పాపం నుంచి నిత్య పరిశుద్ధతలోకి తెచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారే. నిన్ను కట్టేవాడు యేసుక్రీస్తే. నీ ఆలోచనను పోగు చేసి సఫలపరచు దేవుడు ఆయనే. నీవు భయపడవద్దు. నీకు వచ్చింది మంచి ఆలోచన, నీవు బాధపడుతుంది కూడా సరి అయినదే. నీవు బాధపడితేనే నీకు దానికి జవాబు దొరుకుతుంది కాబట్టి నువ్వు బాధపడుతున్నావు. ఇంకా ఆ బాధను తీసేయి. జవాబు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏమిటంటే, మందిరంలో ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి, బలమైన ఆత్మీయతలో గడపడానికి కారణం ఏంటంటే, దేవుని మాట మందిరంలో ఉన్నప్పుడు నువ్వు వింటున్నావు. ఎలా దేవుడు స్తుతించమన్నాడు, నువ్వు స్తుతిస్తున్నావు. దేవుడు ఆరాధిస్తామన్నాడు, ఆరాధిస్తున్నావు. దేవుని మాటలు వినమన్నాడు, శ్రద్ధగా వింటున్నావు. కాబట్టి నువ్వు పరిశుద్ధతలో, ఆత్మీయతలో బలపడుతున్నావు, చాలా బాగుంటున్నావు. కానీ అది బయట జరగదు కదా. బయట పాస్టర్ ఉన్నాడు, బయట మనకు చెప్పేవాళ్ళు ఉండరు. కాబట్టి మనం అది చేయలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం. కాబట్టి దేవుడు నీకు ఏం జవాబు ఇవ్వబోతున్నాడు అంటే, ఎలాగైతే నువ్వు మందిరంలో పరిశుద్ధంగా ఉంటున్నావో అదే పరిశుద్ధతో నీవు బయట ఉండాలి అంటే దేవుని మాట వినాలి. ఏ మాట అంటే, మీరందరూ కూడా దేవుని మాటలను, వాక్యమును, దేవునితో గడిపిన సమయములను, ఆ అనురాగాలని, ఆ అనుబంధాలను మనమందరం కూడా బయట ఉన్నప్పుడు నెమరు వేసుకుంటూ ఉండాలి. నెమరు వేసుకుంటూ ఉంటే జంతువుకు ఆకలి తీరుతుంది. అదేవిధంగా నీకు కూడా ఈ వాక్యాన్ని, దేవునితో గడిపిన సమయాలను నెమరు వేసుకోవడం వలన దేవునితో నీకు ఎక్కువ అనుబంధం ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం నీలో ఉంటే దేవుడు నీతో ఉన్నట్టు. కాబట్టి దేవుడున్న చోట పాపానికి చోటు ఉండదు. దేవుడు ఉన్న చోట అగ్గి మండుతుంది. ఆ అగ్గి పాపాన్ని కాల్చివేస్తుంది. పాపాన్ని నీ శరీరం మీద ఏలనీయదు. ఇది తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా మీ పనిచేసే దగ్గర, ఖాళీగా ఉన్న టైంలో, ఇంట్లో ఉన్నప్పుడు, ఏ విషయంలో అయినా సరే గుర్తుపెట్టుకోండి, దేవునితో గడిపిన క్షణాలు మర్చిపోవద్దు. దేవునితో మాట్లాడిన మాటలు మర్చిపోవద్దు. దేవుని మాటలు ఏదైతే విన్నావో, గ్రహించుకున్నావో అవన్నీ కూడా మర్చిపోకుండా నెమరు వేసుకుంటూ ఉంటే నిత్యం పరిశుద్ధతలో నడుస్తావు. నీవు ఇంకా భయపడవు, దిగులు పడవు, నీకు అపోహ ఉండదు. కాబట్టి దేవుని మాట విని ఈ అపోహల నుంచి, ఈ భయం నుంచి బయటికి రావాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఎవరైతే ప్రభువా నిత్యం పాపంలో పడకోకుండా కోరుకుంటున్నారో, ఆశపడుతున్నారో, వారి ఆలోచన గొప్పది కనుక నీవే ప్రభువా సహాయం చేయమని, వాళ్ళు నీ మాటలు నెమరు వేసుకుంటూ నిత్యం పరిశుద్ధతలో గడుపుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.